ఈరోజు ఈ మంట క్రైస్తవులు పోయింది. సిద్ధాంతాలు, ఆచారాలు, సంఘాన్ని దోచుకోవడం డబ్బు కోసము కక్కుర్తిపడే కుక్కలు ఎక్కువైపోయాయి. వాడికి సొంత సంఘం ఉండదు. వాడికి సంఘాల మీద పడి సంఘాన్ని దోచుకునే దౌర్భాగ్య కాపరులు, పాస్టర్లు. ఈనాడు నేను చెప్తున్నాను, క్రిస్మస్ వచ్చిందంటే మార్చి నెల, జాన్యువరి నెల నుంచి ఏక సభలో 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 ఓ సేవకులు సేవకులు సేవకులు, ఇంటర్నేషనల్ సేవకులు అనే ముద్రలో డాక్టర్లు, రెవరెండ్లు, ఓ బిషపులు, ఆర్చి బిషపులు, రైట్ రెవరెండ్లని బిరుదులేసుకున్న సేవకులారా, మీ బతుకొకటి, మీ బోధ ఒకటి. మారు మనసు గుర్చిన బోధలు లేవు, పరిశుద్ధాత్మ గుర్చిన బోధలు లేవు, సాత్వికం గుర్చిన బోధలు లేవు, దీనత్వం గుర్చిన బోధలు లేవు, వినయము కలిగిన జీవితాలు గుర్చిన బోధలు లేవు. ప్రతి ఓడికి ప్రసంగికుడైపోవాలి, ప్రతి ఓడు సేవకుడైపోవాలి, ప్రతి ఓడు ప్రదర్శన చేసుకోవాలి, ప్రతి ఓడు. నేను అంటున్నాను, ఒక పాస్టర్ అనేవాడు, ఓ సంఘానికి కాపరిగా ఉన్నవాడు 10 సంఘాల మీద వీడికి పెత్తనం ఎందుకు అసలు? 20 సంఘాల మీద వీడికి పెత్తనం ఎందుకు అసలు? ఈడొక వ్యభిచారి. ఎందుకంటే ఆనాడు పౌలు మిషనరీగా, అపోస్తలుడుగా ప్రపంచమంతా తిరుగుతూ సంఘాలను స్థాపించి, సంఘాల మీద కాపురలు పెట్టి, వారికి ఒక సత్యమైన బోధను వారికి అప్పగించాడు. కూర్చోండి. ఒక సత్యమైన బోధను వారికి అప్పగించాడు. ఈనాడు నేను చెప్తున్నాను, ఈరోజు పాస్టర్ అనేవాడు ఒక ఆత్మీయ వ్యభిచారిగా ఆ సంఘానికి, ఈ సంఘానికి, ఆ సంఘానికి, ఈ సంఘానికి తిరుగుతూ, వాడి గొర్రెలు ఆదివారం మేతట్టుకొచ్చి వేస్తారు. ఆ గొర్రెలు మేతట్టుకొచ్చి వీడికి వేస్తారు. అయితే ఆ గొర్రెలు ఇచ్చే మేత సరిపోక ఇతర సంఘాల మీద పడి, ఇతర సంఘ కాపురులను వాడు గ్రిప్పులో పెట్టుకుని అక్కడ కూడా మేయటానికి, ఇది పెట్టడానికి రాడండి. పెట్టడం అనేది షో, మేత. వాక్యంలో చూపిస్తాను మీకు నేను. వాడు ఎలాంటి మేత మేస్తున్నాడు? ఒక సంఘ కాపురైన వాడు సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళే టైం ఎక్కడ ఉంటుంది వాడికి అసలు? వాడు సంఘంలో కార్యక్రమాలు ఎవడ చక్కబెడతాడు? ఎవడో 2-3 అప్పచెప్పుతాడు బానిసలకి. ఆ బానిసలకు అప్పచెప్పి అడిగేదో భిక్షమేస్తాడు. ఈడు మాత్రం బయటికి వెళ్ళి దండుకుంటాడు. సంఘ కాపుర పని అది కాదండి. ఎవడైనా పాస్టర్గా ఉండాలనుకుంటే నీ సంఘమే నీకు ముఖ్యం. ఇతర సంఘాల మీద కానీ, ఇతర విశ్వాసుల మీద కానీ, ఇతర కాపర్ల మీద కానీ నీకు ఏ అధికారము ఉండదు.